తెలుగు రాష్ట్రాల్లో వరుస బస్సు ప్రమాదాలు భయపెడుతున్నాయి. రంగారెడ్డి జిల్లా బస్సు ప్రమాదం జరిగి 48 గంటలు గడవక ముందే మరో 4 ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఏపీ తెలంగాణలో జరిగిన 4 వేర్వేరు ప్రమాదాల్లో 2 మరణించారు. కరీంనగర్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 15 మంది గాయపడ్డారు. తిమ్మాపూర్ మండలం రేణికుంట బ్రిడ్జ్ దగ్గర ట్రాక్టర్ను వెనుక నుంచి బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో 15 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలు కాగా ఒకే కుటుంబానికి చెందిన 7 ఉన్నారు. ఇక క్షతగాత్రులను కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. హైదరాబాద్ నుంచి మెట్పల్లికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అలాగే నల్గొండ జిల్లాలోని బుగ్గబావి గూడెం వద్ద ట్రాక్టర్ను బస్సు ఢీకొట్టింది. కావల నుంచి హైదరాబాద్ వస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు వేములపల్లి మండలం బుగ్గబావి గూడెం సమీపంలో అదుపు తప్పి ట్రాక్టర్ను ఢీకొట్టింది. ట్రాక్టర్పై ఉన్న 4 కూలీలకు గాయాలయ్యాయి. అటు శ్రీ సత్యసాయి జిల్లాలో జబ్బా ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. దామాజిపల్లి వద్ద ఐచర్ వాహనాన్ని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 1 మృతి చెందగా 8 మందికి గాయాలయ్యాయి. బెంగళూరు నుంచి హైదరాబాద్ వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఏలూరు జిల్లాలో మరో రోడ్డు ప్రమాదం జరిగింది. లింగపాలెం మండలం జూబ్లీ నగర్ దగ్గర ప్రైవేటు బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో 2 మృతి చెందారు, పలువురు గాయపడ్డారు. ప్రమాద సమయంలో బస్సులో 20 మంది ఉన్నారు. అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. బస్సు ఏలూరు నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. డ్రైవర్ మద్యం మత్తులో బస్సు నడపడం వల్లనే ప్రమాదం జరిగిందని క్షతగాత్రులు చెబుతున్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి ప్రభుత్వాసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఓవర్ టు యు. ఆర్టీసీ బస్సుకు మరో ప్రమాదం జరిగింది. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రాజీవ్ రహదారి పైన రేణికుంట బ్రిడ్జి దగ్గర సమీపంలో వడ్లలోడుతో వెళ్తున్న ట్రాక్టర్ను ఆర్టీసీ బస్సు హైదరాబాద్ నుంచి కరీంనగర్ వయా మెట్పల్లి వెళ్తున్న ఆర్టీసీ బస్సు వెనక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదం జరిగే సమయంలో బస్సులో 31 మంది ప్యాసింజర్స్ ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. చిన్నారులు, వృద్ధులంతా కూడా తీవ్ర గాయాల పాలయ్యారు. ఎందుకంటే ఆ సమయంలో వేకువజామున జరిగిన ఈ ప్రమాద సమయంలో బస్సులో ఉన్న ప్రయాణికులంతా నిద్రపోతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా ప్రమాదం జరగడంతో గ్లాస్ ముక్కలు, బస్సుకు సంబంధించిన గ్లాస్ ముక్కలు ప్రయాణికులకు గుచ్చుకొని తీవ్ర గాయాలయ్యి ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రస్తుతం ట్రీట్మెంట్ తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. చిన్నారులు, వృద్ధులంతా కూడా ప్యాసింజర్స్ తీవ్ర ఇబ్బంది పడ్డ పరిస్థితి అయితే కనిపిస్తోంది. అమ్మ, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? ఏమైందమ్మా? హైదరాబాద్ నుండి వస్తున్నాం. ఎక్కడికి వెళ్తున్నారు? జైత్యాల్. అంటే ప్రమాదం జరిగినప్పుడు మీరు బస్సులో అంటే నిద్రపోతున్నారమ్మా?
పడుకొని ఉన్నాం. ఏమైంది? ఒక్కసారిగా సౌండ్ వచ్చిందా? ఒక్కసారి అందరు అడిచేసరికి లేచేసరికి కింద పడి ఉన్నాం. కింద పడి ఏమైంది? గాజు ముక్కలు బస్సు అద్దాలు కూర్చుకున్నాయి. బస్సు అద్దం మొత్తం పగిలిపోయింది. ఎవరు మీతో పాటు ఎవరు ఉన్నారమ్మా? మా ఫ్యామిలీ మొత్తం ఉన్నాం. ఎంతమంది ఉన్నారు? మా ఫ్యామిలీ 7-8 మంది ఉన్నాము. మిగతా వాళ్ళు 20 మెంబర్స్ ఉన్నారు, ఎక్కువనే ఉన్నారు. బాబుకి ఏం కాలే కదా? బాబుకి వీళ్ళు ఎత్తుకొని పట్టుకున్నాం కాబట్టి వీళ్ళకి ఏం కాలేదు. మేము చిన్న పాపను ఎత్తుకొని కూర్చున్నా. ఒక 5 నిమిషాల ముందే వీళ్ళకి ఇచ్చిన. నేను ఒక్కదాన్నే ఉన్నా. ఇక ఒకసారి చూడండి వచ్చే వరకు గుద్దుకుంటే కదా పండ్లు ఇవి అన్నీ ఇదైనాయి మొక్కళ్ళు. సో మొత్తంగా చిన్నారులు అయితే గాయపడ్డ పరిస్థితి కనిపిస్తోంది. వరుసగా బస్సు ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. కరీంనగర్ దగ్గర కూడా ఈ బస్సు ప్రమాదం జరగడంతో క్షతగాతులను తీవ్రంగా గాయపడ్డ వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ఇక్కడికి హాస్పిటల్కి తీసుకొచ్చారు. చాలా మంది అంటే నిద్రలో ఉండటం వల్ల ఈ గాజు ముక్కలన్నీ కూడా కుచ్చుకొని ఉన్నాయి. గాజు ముక్కలు కుచ్చటం వల్ల గాయాల పాలయ్యారు. తర్వాత బస్సుకి ఉన్న పైప్స్ కూడా ప్యాసింజర్స్కి అంటే గట్టిగా తగలడంతో కొంత ఇబ్బంది అంటే గాయాల పాలయ్యారు. ప్రస్తుతం ఆసుపత్రిలో ప్రభుత్వ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. బస్సు డ్రైవర్ చేతు ఫ్రాక్చర్ అయింది. ప్యాసింజర్కి గాజు ముక్కలతో పాటు కొందరికి కన్ను దగ్గర, కొందరికి తలకి, కొందరికి శరీరంలో ఇతరత్ర చోట్ల గాజు ముక్కలు కుచ్చడం వల్ల కొంత తీవ్రంగా గాయాల పాలైతే అయిన పరిస్థితి కనిపిస్తోంది. వేకోజామున అవడంతో ప్యాసింజర్స్ అంతా కూడా కొంత నిద్రమత్తుల్లో ఉన్నారు. నిద్ర పోకపోయి ఉంటే ఒకవేళ ప్రమాదం జరిగితే ముందు భాగాలను చైర్స్ని సీట్లను పట్టుకోవడం పని లేదా కొంచెం సేఫ్టీ మెథడ్స్ యూజ్ చేసే అవకాశం అయితే ఉండేది. కానీ నిద్రమత్తుల్లో ఉండటం వల్ల అందరికీ గాయాలైతే అయిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రమాద సమయంలో బస్సులో 31 మంది ప్యాసింజర్స్ ఉన్నారని తెలుస్తోంది. వీడియో జర్నలిస్ట్ సంపత్తో శ్రీనివాస్, ABN ఆంధ్రజ్యోతి.